దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి వెళ్ళరు. దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి వాళ్ళు నిజంగా దేవుణ్ణి చూడడానికి వెళితే వాళ్ళ బ్రతుకులు ఎప్పుడో మారిపోయి ఉండేవి. వాళ్ళ కుటుంబాలుగా ఎప్పుడో మారిపోయి ఉండేవి. వాళ్ళ బ్రతుకులలో ఎప్పుడో నెమ్మది ఉండేటువంటిది. వాళ్ళ బ్రతుకులలో ఎప్పుడో సంతోషంతో నిండి ఉండేవి. వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు సంతోషంతో నిండి ఉండేటువంటివి. నిజంగా దేవుణ్ణి ఆరాధించాలి, నిజంగా దేవుని చిత్త ప్రకారం ప్రవర్తించాలి, నిజంగా దేవుని చిత్తాన్ని తెలుసుకొని నేను నడవాలి అని అనుకొని ప్రార్థనకు వెళ్ళేటువంటి జీవితాలు వేరుగా ఉంటాయి. అవి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం. అది హల్లెలూయా. దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడు నిన్ను ఆరాధనకి అని అడిగితే, నిన్ను ఒక ప్రత్యేకమైన స్థితిలో దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఒక పరిశుద్ధ